ఏంటి ఒక్కరోజు కాలేజ్కి అబ్సెంట్ అయితే అటెండెన్స్ 100% నుండి 86%కి వస్తుందా? వెళ్ళు ఇంతే అటెళ్ళు ప్యాక్ యువర్ బ్యాగ్స్. డే 10 ఆఫ్ బల్కింగ్ సిరీస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డే 10 ఆఫ్ బల్కింగ్ సిరీస్. మార్నింగే లేచి ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్లోకి ఆమ్లెట్ అయితే తినేసి అలా మన లంచ్లోకి చికెన్ అయితే ప్యాక్ చేసుకుని కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మన బండిని పార్క్ చేసి ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోయాం. ఈరోజు మన క్లాసెస్ ఏం లేవు, ఓన్లీ ల్యాబ్స్. సో ల్యాబ్స్కి అయితే అటెండ్ అయిపోయి ఇంకా సెకండ్ మీల్ కూడా తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా ఇంటికి వెళ్ళి చిన్న న్యాప్ వేసి ఇంకా మన ప్రీ వర్కౌట్ మీల్ అయితే తినేసి ఇంకా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు మంది బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ అయితే బ్లాస్ట్ అయిపోయింది, ఎందుకంటే ఈ రోజు 1, 2 కాదు మొత్తం 5 వేరియేషన్స్ అయితే చేసాం బ్యాక్ కి. ఫస్ట్ లాట్ పుల్ డౌన్ తో స్టార్ట్ చేసి తర్వాత సీటెడ్ కేబుల్ రోస్ అండ్ టీ బార్ రో కూడా చేసి లాస్ట్ లో ఇంకా సింగిల్ ఆర్మ్ డంబుల్ రో అండ్ ఫేస్ పుల్ కూడా చేసాం. ఇంకా అలా ప్రతి వేరియేషన్ కి 4 సెట్స్ అయితే చేసి ఈచ్ సెట్ 10 to 12 reps అయితే పర్ఫామ్ చేసాం. ఇంకా అలా బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసి బైసెప్ వర్కౌట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్బల్ కల్ తో స్టార్ట్ చేసి అండ్ ఆల్టర్నేట్ డంబుల్ కల్ కూడా కొట్టి లాస్ట్ లో హ్యామర్ కల్ కూడా కొట్టి ఇంకా ఈ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా ఇంటికి వెళ్ళి మన లాస్ట్ మీల్ లో చికెన్ తో పాటు ఎగ్ బుజ్జి కూడా తినేసి ఇంకా డే అయితే ఎండ్ చేసాం.